సార్ నేను ఏ రోజు కూడా అవార్డు గ్రహించాలనే ఉద్దేశంతో చేయలేదు. నాకు కొన్ని గేమ్స్లో వచ్చింది, తర్వాత చారిటీలో కొన్ని అవార్డ్స్ వచ్చాయి. బట్ నేను అదంతా పెద్ద మెమరికల్ కింద నేను కన్సిడర్ చేయనండి. నేనేంటంటే మా తల్లిదండ్రులు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మా నేటివ్ ప్లేస్లో మా బాబు జరిగిపోగానే ఆయన మెమోరియల్గా మా డాడీ మమ్మీ మా అబ్బాయి పేరు మీద ఒక 6 రూమ్స్ మా నూతనకల్లు మా స్వగ్రామంలో హై స్కూల్లో కట్టియడం జరిగింది. అది కాకుండా ఇక్కడ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కల్వకుర్తిలో అక్షరవనం వందే మాతరం ఫౌండేషన్ అని ఒక స్కూల్ ఉంటుంది. మా కజిన్ మాధవరెడ్డి అని ఉంటాడు. ఇప్పుడు సర్వీస్ చేసే వాళ్ళకు సహకారం చేసే వాళ్ళు కూడా కావాలి కాబట్టి ఆ తమ్ముడు చేస్తున్నాడు. అతను బాగా డెడికేటెడ్, సర్వీస్ ఓరియంటెడ్. అక్కడే శ్రీపాద్ రెడ్డి గారు అని చెప్పేసి సింగిల్ టీచర్ తోటి మేము ఇవాళ ఒక ఇండియాలో ఒక ఐడెంటిటీ స్కూల్ లాగా దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. స్టేట్ ప్రభుత్వం కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, సుధా నారాయణమూర్తి గారు, ఈవెన్ ఇన్ఫోసిస్ వాళ్ళు, తర్వాత విప్రో ప్రేమ్జీ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి మా స్కూల్ని విజిట్ చేసి ఈ పద్ధతిలో కూడా స్కూల్ నడిపియండి అంటే నో టీచర్ ఇన్ అవర్ స్కూల్ అండి. అక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు తమ్ముడు నన్ను వచ్చేసి అన్నయ్య బాబు లేడు కదా, బాబు మెమోరియల్గా ఏదో ఒకటి చేద్దాం మనం అన్నాడు. చెప్పు నువ్వు ఏది చేస్తే నేను దానికి సిద్ధం అని చెప్పాను. సరే ఇమీడియట్గా కొంత అమౌంట్ మీరు అరేంజ్ చేయండి, బాబుకు చదువు అంటే ఎక్కువ ఇష్టము, బుక్స్ బాగా ఉండేది మా ఇంట్లో, లైబ్రరీ బెడ్ ఒకటి ఇద్దాము, యోగా హాల్ ఒకటి ఇద్దాము అని అన్నాడు. ఇమీడియట్ గా టోటల్ యోగా సెంటర్ విత్ లైబ్రరీ, బుక్స్ అవి మొత్తం నేను పర్సనల్ గా బాబు పేరు మీద, ఆయన పేరు మీదనే మెమోరియల్ గా అని చెప్పేసి చేశాను. మన ఇంట్లో ఉన్న బుక్స్ అన్ని కూడా తీసుకెళ్లి కూడా అదే లైబ్రరీలో పెట్టడం జరిగింది.